Hi to all, welcome back to this channel. In this video, I am going to explain 9th class of Social, Chapter 3, Hydrosphere, part 3 వీడియో. యాక్చువల్లీ మనం ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే హైడ్రోలాజికల్ సైకిల్ గురించి అదేవిధంగా ఓషన్స్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మన భూమి మీద ఉన్నటువంటి వాటర్ బాడీస్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 97% సలైన్ వాటర్ ఉంటుంది అండ్ 2.75% ఏమో ఫ్రెష్ వాటర్ ఉంటుంది. అగైన్ ఈ ఫ్రెష్ వాటర్లో 68% మంచు రూపంలో ఐస్ రూపంలో ఉంటుంది అండ్ 28 సంథింగ్ అలా మనకు గ్రౌండ్ వాటర్లో ఉంటుందన్నమాట. అండ్ మిగతా 0.26% ఏమో మనకు నదుల రూపంలో సరస్సు రూపంలో మనకు భూమి మీద వాటర్ రిసోర్సెస్లో దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఓషన్ వాటర్ ఏదైతే ఉందో ఓషన్ వాటర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ వాటర్ తాగగానే మనకు చాలా ఉప్పగా ఉంటాయి, అంటే సలనిటీ ఉంటుందన్నమాట. మొత్తం ఓషన్లో 1000 పార్ట్స్ ఆఫ్ ఓషన్స్ ఉన్నాయనుకోండి, 35% సాల్ట్ పార్ట్ ఉంటుందన్నమాట. అంటే నియర్గా ఓషన్ పార్ట్లో 77.8% సాల్ట్ అనేది ఉంటుంది. అంటే దాని యొక్క సలనిటీ రేట్ అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్, దిస్ ఇస్ ద కంటిన్యూషన్ వీడియో. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ సలనిటీ ఇన్ సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ ఓషన్. ఓకే, ఇక్కడ ఓషన్ యొక్క సర్ఫేస్ లేయర్స్లో మనకు ఈ సలనిటీ ఏ విధంగా అఫెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఎవాపరేషన్ అండ్ ప్రిసిపిటేషన్. ఓకే, ఈ ఓషన్ సర్ఫేస్ మీద ఏమవుతూ ఉంటుందని చెప్పాం మనము, ఈ ఓషన్స్ ఎవాపరేట్ అవుతూ ఉంటాయి. అంటే కంటిన్యూస్గా ఎవాపరేట్ అవుతుంటాయి అంటే నో, ఓషన్స్ అంతా కూడా 100% ఉంటే 1%, 0.09% ఈ విధంగా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎవాపరేట్ అయిపోయి కండెన్సేషన్ జరిగి ప్రిసిపిటేషన్ ద్వారా మనకు మళ్ళీ తిరిగి వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ వర్షపు నీళ్ళు మళ్ళీ ప్రవహిస్తూ సముద్రంలోకి కలిసిపోతాయి. అంటే ఇక్కడ ఒక హైడ్రోలాజికల్ సైకిల్ అనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. In coastal regions by the fresh water flow from the rivers, and in polar regions by the process of freezing and thawing of ice. అదేవిధంగా ఈ కోస్టల్ రీజన్స్లో కోస్తా ప్రాంతంలో ఓకే, ఈ కోస్తా ప్రాంతంలో ఫ్రెష్ వాటర్ అంతా కూడా నదుల నుంచి ప్రవహిస్తూ ఆ సముద్రాల్లోకి కలిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా పోలార్ రీజన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఐస్ అంతా కూడా ఫ్రీజింగ్ అయిపోయి థాయింగ్ జరిగి ఆ విధంగా కలిసిపోతూ ఉంటుందన్నమాట. విండ్స్ బై ట్రాన్స్ఫరింగ్ వాటర్ టు అదర్ ఏరియాస్. సో కొన్నిసార్లు విండ్స్ ఏర్పడడం వల్ల కూడా వాటరు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ద ఓషన్ కరెంట్స్. సో పవనాలన్నీ కూడా వీస్తూ ఉంటాయి కదా, ఈ ఓషన్ కరెంట్స్ ద్వారా కూడా అఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. డూ యూ నో, మీకు తెలుసా, హయ్యెస్ట్ సలనిటీ ఇన్ వాటర్ బాడీస్. సో ఇక్కడ వాటర్ బాడీస్లో అనగానే మనకు ఎక్కువగా ఓషన్స్ గుర్తుకొస్తాయి. అంటే ఓషన్స్ అనగానే మనకు హయ్యెస్ట్ సలనిటీ మైండ్లోకి వస్తుందన్నమాట. సో ఏ వాటర్ బాడీస్లో హయ్యెస్ట్ సలనిటీ ఎంత ఉంటుంది, లోయెస్ట్ సలనిటీ ఎంత ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. లేక్ వ్యాన్ టర్కీ. సో టర్కీలో ఉన్నటువంటి లేక్ వచ్చేసి వ్యాన్ లేక్ అన్నమాట. అండ్ దీంట్లో 330% సలనిటీ ఉంటుంది. డెడ్ సీ, ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి డెడ్ సీ, ఇందులో 238% సలనిటీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ యూఎస్ఏలో ఉన్నటువంటి గ్రేట్ సాల్ట్ లేక్, అండ్ ఇందులో 220% సలనిటీ ఉంటుంది. అదేవిధంగా లోయెస్ట్ సలనిటీ కలిగినటువంటి వాటర్ బాడీస్ ఏవి అంటే బాల్టిక్ సీ. సో 3 నుంచి 15% మాత్రమే ఉంటుంది. అదేవిధంగా హుడ్సన్ బే 3 నుంచి 15% మాత్రమే ఉంటుంది. అంటే ఈ అర్త్ మీద ఉన్నటువంటి వాటర్ బాడీస్లో హయ్యెస్ట్ సలనిటీ ఏ వాటర్ బాడీస్లో ఉంటాయి, లోయెస్ట్ సలనిటీ అంతా కూడా ఏ వాటర్ బాడీస్లో ఉంటాయో మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఐసోహెలైన్, ఏ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఇన్ ద ఓషన్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ సలనిటీ. యాక్చువల్గా మనం ఐసోబాస్ గురించి తెలుసుకున్నాం ఓకే ప్రీవియస్ వీడియోలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐసోహెలైన్ అంటున్నాం అంటే సముద్రంలో కొన్ని చోట్ల సేమ్ డిగ్రీ ఆఫ్ సలనిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా కూడా ఒక సముద్రం అనుకుంటే
మనకు ఈ ప్రాంతం అంతా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే సలినిటీ యొక్క రేట్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట ఈ ప్రాంతం అంతా కూడా. సో ఈ ప్రాంతాన్ని కలిపేటువంటి లైన్ జాయినింగ్ పాయింట్స్ ఏవైతే ఇవన్నీ ఓషన్లో ఉన్నాయో దాన్నే ఐసోహెలన్ అని అంటారు. నెక్స్ట్ ఓషన్ టెంపరేచర్. When compared to land, the temperature in oceans does not show much variation, but these little variations show great impact. For example, the activeness of southwest monsoon in India is affected by El Nino and La Nino. These are the effects caused by the changes of temperature in the Pacific Ocean. The ocean temperature is influenced by latitudes, winds, ocean currents, unequal distribution of land and change of seasons. ఓకే, ఇక్కడ ఓషన్ టెంపరేచర్ మనం చూద్దాం. అంటే భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్ ఎలా అయితే మనం రికార్డ్ చేస్తామో అదేవిధంగా ఓషన్ యొక్క టెంపరేచర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు అంత వేరియేషన్ ఉండదన్నమాట. ఓకే, అండ్ కానీ కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ కొంత వేరియేషనే మనకు గ్రేట్ ఇంపాక్ట్ అనే దాన్ని చూపిస్తుంది. ఏ విధంగా అంటే మన ఇండియాలో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఎల్ నినో అండ్ లాల్ నినో ఇటువంటివి అన్నీ కూడా అంటే ఈ ఎల్ నినో అండ్ లా నినో ద్వారా మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నీ కూడా మన ఇండియాకు ప్రవహిస్తూ వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా జరగడం వల్ల అంటే టెంపరేచర్లో చిన్న మార్పులు వచ్చినప్పటికీ కూడా పసిఫిక్ ఓషన్లో చాలా వరకు ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. మరి ఓషన్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే లాటిట్యూడ్స్ బేస్ చేసుకొని, అదేవిధంగా విండ్స్ అండ్ ఓషన్ కరెంట్స్ బేస్ చేసుకొని, అండ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, అదేవిధంగా సీజన్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఈ ఓషన్ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఈవెన్ లిటిల్ వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా గ్రేట్ ఇంపాక్ట్ కనిపిస్తుందని చెప్పొచ్చు. నార్మలీ ద టెంపరేచర్ ఇన్ ద ఓషన్స్ వ్యారీస్ ఫ్రమ్ -2 degrees to 29 degrees centigrade. Can you imagine why the temperature does not go beyond above limits? యాక్చువల్గా మనం ఈ సముద్రాల యొక్క టెంపరేచర్ని అబ్జర్వ్ చేసినట్టయితే -2 degrees నుంచి 29 degrees మధ్య మాత్రమే ఉంటుందన్నమాట. అంతకన్నా మించి లిమిట్ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. సో ఒకవేళ అంతకన్నా తక్కువ అయినట్టయితే ఏమై ఉండొచ్చు? గెస్. డూ యూ నో హైయెస్ట్ టెంపరేచర్ ఈజ్ రికార్డెడ్ ఇన్ island seas. The temperature is highest in Red Sea, that is 38 degrees centigrade. ఓకే, సో మామూలుగా ఈ ఐలాండ్ సీస్లో హైయెస్ట్ టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. మరి రెడ్ సీ మనకు తెలిసిందే. ఓకే, ఈ రష్యా యూరోప్ మధ్య, ఓకే, సో ఆ బార్డర్ మధ్య ప్రవహిస్తూ ఉంటుంది రెడ్ సీ. అండ్ నెక్స్ట్ మెడిటేరియన్ సీ కానీ బ్లాక్ సీ ఇవన్నీ కూడా మనకు అక్కడే కనిపిస్తూ ఉంటాయి. రెడ్ సీలో టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 38 degrees centigrade ఉంటుంది. అంటే చాలా వరకు మనం హైయెస్ట్ టెంపరేచర్ని ఎక్కడ చూడొచ్చు అంటే ఈ ఐలాండ్ సీస్లో అబ్జర్వ్ చేయొచ్చు. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. As one goes deep inside the oceans, the temperature decreases. The fall in temperature is very steep for the first kilometer. After that, there is a steady decline up to a depth of 5 kilometers. Below that, the temperature is steady about 2 degrees centigrade. Okay. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రాల్లోకి మనం డీప్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఎలా అయితే మనం సీ లెవెల్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఎలా అయితే డిక్రీజ్ అవుతుందో అదేవిధంగా ఓషన్ లోపలికి డీప్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క కిలోమీటర్ తగ్గే కొద్దీ టెంపరేచర్ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా 5 kilometers వరకు స్టడీ డిక్లైన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ స్టడీగా తగ్గుతూ ఉంటుందో అంటే దగ్గర 2 degrees వరకు తగ్గుతూ ఉంటుందో అప్పటి వరకు అన్నమాట. 2 degrees వరకు స్టడీగా ఉంటుంది టెంపరేచర్. ఓషన్ కరెంట్స్.
సో ఓషన్ కరెంట్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్ నుంచి తెలుసుకుంటున్నాం, 6th 7th 8th నుంచి. ఓకే, దెన్ ద ఓషన్ కరెంట్ ఈస్ ద జనరల్ మూమెంట్ ఆఫ్ ఏ మాస్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ ఫెయిర్లీ డిఫైన్డ్ డైరెక్షన్ ఓవర్ గ్రేట్ డిస్టెన్స్. The ocean currents are sometimes called ocean rivers. Ocean currents may be classified based on temperature as cold currents and warm currents. ఓకే, ఇక్కడ ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో అండ్ అదేవిధంగా గ్రేట్ డిస్టెన్స్లో వాటర్ మాస్ యొక్క మూమెంట్ని ఓషన్ కరెంట్ అని అంటామన్నమాట. కొన్నిసార్లు ఈ ఓషన్ కరెంట్స్ని ఓషన్ రివర్స్ అని కూడా అంటాము. అంటే టెంపరేచర్ మీద బేస్ చేసుకొని, అంటే టెంపరేచర్ హాట్గా ఉంటే కూల్గా ఉంటే ఆ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఓషన్ కరెంట్స్ని కోల్డ్ కరెంట్స్ అని, వామ్ కరెంట్స్ అని ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగిందనమాట. అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఓవర్ ఏ డిస్టెన్స్ వాటర్ మాస్ ఏ విధంగా మూవ్ అవుతుంది, సో ఆ మూమెంట్నే ఓషన్ కరెంట్ అని అంటారు. Generally, warm currents flow towards the poles, cold currents flows towards the equator. Ocean currents are classified as stream and drift based on speed. The ocean water current which flows speedily is called a stream and that which flows slowly is called a drift. Ocean currents are caused by following factors. ఓకే, సో నార్మల్గా ఈ టెంపరేచర్ని బేస్ చేసుకొని ఓషన్ కరెంట్స్ని క్లాసిఫై చేయడం, వామ్ ఓషన్ కరెంట్స్ అండ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఈ విధంగా క్లాసిఫై చేశారని చెప్పుకున్నాం. వామ్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్త్ సౌత్ పోల్స్ వైపుకు ప్రవహిస్తాయన్నమాట. కోల్డ్ కరెంట్ విండ్స్ వచ్చేసి ఈక్వెటర్ వైపుకు ప్రవహిస్తాయి. అంటే సో దిస్ ఈజ్ ద ఈక్వెటర్. కోల్డ్ కరెంట్స్ అన్నీ కూడా ఈక్వెటర్ వైపుకు ఇలా ప్రవహిస్తాయి అన్నమాట. వామ్ కరెంట్స్ అన్నీ కూడా పోల్స్ వైపుకు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి, ఫ్లో అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఓషన్ కరెంట్స్ని స్ట్రీమ్గా, డ్రిఫ్ట్గా క్లాసిఫై చేయడం జరిగిందనమాట. అంటే స్పీడ్ మీద బేస్ చేసుకొని, టెంపరేచర్ మీద బేస్ చేసుకొని వామ్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్ అన్నాం. ఇక్కడ స్పీడ్ మీద బేస్ చేసుకొని స్టీమ్ అండ్ డ్రిఫ్ట్ అంటున్నాం. అంటే స్పీడ్గా ఫ్లో అయ్యేటువంటి ఓషన్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్ అంటాం. స్లోగా ఫ్లో అయ్యేటువంటి వాటర్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని డ్రిఫ్ట్ అంటాం అన్నమాట. అదేవిధంగా మరి ఇటువంటి ఓషన్ కరెంట్స్ ఏ విధంగా ఏర్పడతాయి, దానికి గల కారణాలు ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఆల్రెడీ మీరు ఫిజిక్స్లో తెలుసుకునే ఉంటారు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ గ్రావిటీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ఉంటారు. ఓకే, ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అట్ ద ఈక్వెటర్ ఈజ్ గ్రేటర్ దాన్ at the poles because the great circles at the time of revolution coincide with the equator. The variation of these forces make the equatorial water to move towards the poles. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, వామ్ కరెంట్స్ పోల్స్ గుండా ప్రవహిస్తాయి అన్నమాట. అంటే పోల్స్ వైపుకు ప్రవహిస్తాయి. కోల్డ్ కరెంట్స్ ఈక్వెటర్ వైపుకు ప్రవహిస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా స్పీడ్ మీద బేస్ చేసుకొని ఈ ఓషన్ కరెంట్స్ స్ట్రీము, డ్రిఫ్ట్గా క్లాసిఫై చేయడం జరిగింది. అండ్ ఇటువంటి ఓషన్ కరెంట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఫామ్ అవుతాయని చెప్పాం. యాక్చువల్లీ ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఈక్వెటర్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే నార్త్ పోలు, సౌత్ పోలు అంటే పోల్స్ వద్ద కన్నా ఈక్వెటర్ వద్ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ గ్రేట్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈక్వెటర్ దగ్గర గ్రేట్ సర్కిల్స్ అన్నీ కూడా కోయిన్సైడ్ అవుతాయన్నమాట. సో అందుకని చెప్పి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది పోల్స్ దగ్గర కన్నా. సో ఇటువంటి ఫోర్సెస్లో వేరియేషన్స్ రావడం వల్ల ఆటోమేటిక్గా ఈక్వటోరియల్ దగ్గర ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పోల్స్ వైపుకు ప్రవహిస్తుందన్నమాట. ఎఫెక్ట్ ఆఫ్ విండ్స్. సో విండ్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? The stresses due to wind and the wind movement modifies the theoretical direction of currents. Due to the frictional gliding of winds, water is dragged along the wind direction. Thus, a 50 miles per hour wind will produce a current whose velocity is 0.75 miles per hour. Okay. ఇక్కడ
విండ్ వల్ల స్ట్రెస్ ఏదైతే ఏర్పడుతుందో, అదేవిధంగా ఈ విండ్ మూమెంట్ వల్ల ఆ కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇక్కడ ఈ విండ్స్ యొక్క ఫ్రిక్షనల్ గ్లైడింగ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో, ఇలా జరిగినప్పుడు విండ్ డైరెక్షన్ అనేది కూడా డ్రాగ్ అవుతూ ఉంటుంది. అంటే దగ్గర గంటకు 50 మైల్స్ వరకు విండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట కరెంట్ని. ఈ ఓషన్ కరెంట్ అంతా కూడా గంటకు 0.75 మైల్స్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా విండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కరెంట్ని. ప్రిసిపిటేషన్. The equatorial areas receive the greatest rainfall, hence the sea level is higher. As a result, water moves north and south from the equator. సో యాక్చువల్గా ఈ ఈక్విటోరియల్ ఏరియాస్ వద్ద చాలా వరకు రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సీ లెవెల్ చాలా హైగా ఉంటుంది కాబట్టి. సీ లెవెల్ ఈక్విటోరియల్ రీజన్స్ దగ్గర అంతా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా వాటర్ అనేది, అంటే వర్షం పడినప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది నార్త్కు సౌత్కు, ఈక్వేటర్ నుంచి నార్త్కు సౌత్కు మూవ్ అవుతుందన్నమాట. సోలార్ ఎనర్జీ. Eating by solar energy causes the water to expand. That is why the ocean water is about 8 centimeters higher in level near the equator than in the middle latitudes. This causes a very slight gradient and water tends to flow down the slope. ఓకే, సోలార్ ఎనర్జీ అంటే సన్ నుంచి వచ్చేటువంటి హీట్ అండ్ లైట్ అని చెప్పొచ్చు. సో సన్ నుంచి వచ్చేటువంటి హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ వాటర్ అంటే ఆ వాటర్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఓకే వాటర్ ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి మనం చూస్తూ ఉంటాం ఈ ఈక్వేటర్ వద్ద ఓషన్ వాటర్ ఏదైతే ఉందో 8 సెంటీమీటర్స్ హయ్యర్ లెవెల్ ఉంటుందన్నమాట. అంటే ఈ మిడిల్ లాటిట్యూడ్స్లో కన్నా ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి ఈ సముద్రపు నీరు 8 సెంటీమీటర్స్ హై ఉంటుందనే చెప్పొచ్చు. ఈ విధంగా ఈ స్లైట్ వేరియంట్ ఉండడం వల్ల వాటర్ అనేది స్లోప్ వైపుకు ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. salinity, density differences, melting of soil also affect the ocean currents. అండ్ ఇవే కాకుండా salinity కానీ, డెన్సిటీ డిఫరెన్సెస్ కానీ అండ్ ఐస్ యొక్క మెల్టింగ్, ఇటువంటివన్నీ కూడా ఓషన్ కరెంట్స్ ఏర్పడడానికి కాజ్ అవ్వడానికి కారణాలన్నమాట. ఓషన్ యాజ్ ఎ రిసోర్స్. సో వాటర్ ఈజ్ ఏ సైక్లిక్ రెన్యూవబుల్ రిసోర్స్ అని చెప్పుకున్నాం. ఓకే, మరి అదేవిధంగా ఓషన్ యాజ్ ఏ రిసోర్స్గా ఇప్పుడు మనం చూద్దాం. మోస్ట్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ అండర్ ద వాటర్. హ్యూమన్ బీయింగ్స్ స్టిల్ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ఐడెంటిఫైయింగ్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ఓషన్స్. Human beings have depended on oceans for their food and livelihood from the ancient times. Oceans provided abundant food resources like fish and salt. We also use the sand, gravel, etc. for our industries or housing. Humans extract minerals like chlorine, fluorine, iodine from it. Ocean waves are used for generating power. Ocean floor is mined for oils. సో యాక్చువల్గా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క లైఫ్ అంతా కూడా వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఈ ఓషన్స్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంటాయి ఇంతవరకు హ్యూమన్ బీయింగ్స్ చాలా వరకు తెలుసుకోలేకపోయారనమాట. అయినప్పటికీ కూడా ఓషన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి హ్యూమన్ బీయింగ్స్ అంటే దేనికోసం ఓషన్స్ మీద డిపెండ్ అవుతారు అంటే ఫుడ్ కోసం, అంటే ఫిష్ కానీ అండ్ నెక్స్ట్ సాల్ట్ కోసం. అదేవిధంగా ఈ ఓషన్స్లో దొరికేటువంటి శాండ్ అండ్ గ్రావెల్ని యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్ని కట్టడం, హౌసింగ్ కోసం యూజ్ చేయడం అండ్ ఈ ఓషన్స్లో దొరికేటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా యూజ్ చేసుకోవడం అండ్ ఓషన్ వేవ్స్ బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీని, పవర్ని జనరేట్ చేయడం. ఈ విధంగా మనం ఓషన్స్ మీద డిపెండ్ అయినామన్నమాట. అదేవిధంగా ఈ ఓషన్ ఫ్లోర్లో చాలా వరకు మైనింగ్ జరుగుతూ ఉంటుంది ఆయిల్స్ కోసం. ఓకే, ఓషన్స్ ఆల్సో ప్రొవైడ్ విత్ జెమ్స్ అండ్ పర్ల్స్. సో ఈ మహాసముద్రాల్లో మనకు జెమ్స్ అండ్ పర్ల్స్, ముత్యాలు, ఓకే, రాళ్ళు, ఇవన్నీ కూడా మనకు రత్నాలు, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఫర్ సెంచురీస్ వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ సివిలైజేషన్ ఆన్ ఇట్ షోర్స్ అండ్ ట్రేడెడ్ అక్రాస్ ఈచ్ అదర్ ట్రావెలింగ్ ఓవర్ దెమ్.
అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సివిలైజేషన్ ఏ విధంగా ఏర్పడింది అంటే ఈ సముద్రాల గుండా సీ పోర్ట్ మీద ట్రేడింగ్ చేయడము, ఈ సీ పోర్ట్ ద్వారా ట్రేడింగ్ చేయడము అండ్ సివిలైజేషన్ అంతా కూడా ఈ విధంగా ఏర్పడిందని చెప్పుకున్నాం మనం. Yet today, oceans have fallen victim to our exploitation. Many large fish like whales have been disappearing. Oceans have become dumping ground for our plastic and the other forms waste. యాక్చువల్గా మనము ఓషన్స్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉన్నామని చెప్పుకున్నాం. అంటే సాల్ట్ అండ్ ఫిష్ మీద బేస్ చేసుకొని అక్కడ దొరికేటువంటి మినరల్స్ కోసం కానీ అండ్ శాండ్ అండ్ గ్రావెల్ యూస్ చేసుకొని ఇండస్ట్రీస్ అండ్ హౌస్ని నిర్మించుకుంటున్నాము. అదేవిధంగా పర్ల్స్ అండ్ జెమ్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఆయిల్స్ కోసం మైనింగ్ కూడా చేస్తున్నాం. అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఓషన్ని మనం ఈరోజు ప్లాస్టిక్ డంపింగ్ చేయడం కానీ వేస్టేజ్ డంపింగ్ చేయడం కానీ ఆ విధంగా ఓషన్స్ని కన్వర్ట్ చేసేసుకుంటున్నాం అనమాట. అండ్ అదేవిధంగా పెద్ద పెద్ద చేపలు ఏవైతే ఉన్నాయంటే వేల్స్ డాల్ఫిన్స్ ఇటువంటివన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అంటే మనం చేసేటువంటి కొన్ని అన్కాన్షియస్ వర్క్స్ వల్ల కూడా చాలా వరకు ఓషన్స్ అన్నీ కూడా అంతరించిపోతుంది. అంటే దాని యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా తగ్గిపోతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, డూ యూ నో, మీకు తెలుసా, యాక్సెస్ ఆఫ్ ప్యూర్ వాటర్. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, టోటల్ భూమి మీద అంతా కూడా 2.75% మాత్రమే ఫ్రెష్ వాటర్ ఉంటుందని చెప్పుకున్నాము. అందులో అగైన్ 68% ఏమో స్నో అండ్ ఐస్ రూపంలో ఉంటుంది, 29% ఏమో అండర్ గ్రౌండ్లో ఉంటుంది, ఇంకా 1.4% లేదా 0.26% ఏమో రివర్స్, లేక్స్, రిజర్వాయర్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే టోటల్ 100% ఫ్రెష్ వాటర్ 2.75%. సో 2.75% ఫ్రెష్ వాటర్ ఉంటే అగైన్ దాంట్లో మనం డివైడ్ చేసుకుంటే ఇంత దొరుకుతుంది అనమాట వాటర్. సో దీంట్లో కీవర్డ్స్ వచ్చేసి స్ట్రీమ్, డ్రిఫ్ట్. స్ట్రీమ్, డ్రిఫ్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ఈ ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ మీద బేస్ చేసుకొని స్ట్రీమ్ అండ్ డ్రిఫ్ట్గా డివైడ్ చేయడం జరిగింది. స్ట్రీమ్ అంటే ఈ ఓషన్ కరెంట్స్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉన్నట్టయితే వాటిని స్ట్రీమ్ అని, ఓషన్ కరెంట్ ఫ్లో చాలా తక్కువగా ఉన్నట్టయితే, స్లోగా ఉన్నట్టయితే డ్రిఫ్ట్ అంటామని చెప్పుకున్నాం. ఓషన్ కరెంట్స్ ఏ విధంగా ఏర్పడతాయి, దానికి గల కారణాలు, ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పుకున్నాం. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.